అమ్ముకునే కాడ నుంచి వచ్చినావు. ఈరోజు నీ తమ్ముడు కూడా ఇప్పుడు కూడా బీడాలు అమ్ముతా ఉన్నారు. నీ పరిస్థితి ఏమో లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతావు చూడు, అది వాగుడు కాదు. అయితే ఆ దేవుడు అనేవాడు నీకు మాత్రం శిక్ష తప్పదు. ఇంతమంది ఆ అమ్మాయిలను మోసం చేస్తున్నావు చూడు, ఆ అమ్మాయిలను మోసం చేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదా? నీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది అనేది కూడా గుర్తుకు రాలేదరా? రే నువ్వు నా పెద్దమ్మన్నావు కాబట్టి నిన్ను అంటాను రా అనే హక్కు నాకుంది. నీ ఇంట్లో ఒక అమ్మాయి, ఈడుకొచ్చిన అమ్మాయి ఉంది కదా, నీకు అన్ని గుర్తుకు రాలేదు? ఒక ఆడబిడ్డ ఉందే, ఒక ఆడబిడ్డ గురించి ఎలా మాట్లాడాలనేది తెలియలేదా? నీ స్థాయి మరిచిపోయి మాట్లాడుతూ ఉండవు. కిరణ్ రాయల్ కాదు, ఒక సేటుకు పుట్టిన వాడివి, అది గుర్తుపెట్టుకో. నేను మాట్లాడేది తప్పుగా అయితే మాట్లాడలేదు, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. నీ బ్యాక్గ్రౌండ్ అంతా ఈరోజు నిన్న నువ్వు మాట్లాడినావు నా గురించి, ఈరోజు 20 మంది మీ జనసేన వాళ్ళే మాకు ఫోన్ చేస్తున్నారు. ఇలాంటి వాడు కిరణ్, వాడు రాయల్ కాదు. ఒరే నీ దగ్గర ఒక సర్టిఫికెట్, నా దగ్గర సర్టిఫికెట్ ఉంది, నా దగ్గర ఏదో యాదవ్ సర్టిఫికెట్ ఉంది. మీ దగ్గర ఉందా చెప్పండి? నీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోరాపోరా, ఆఫీస్ పోయి తీసుకురాపో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సేటు తెస్తావా, నాయుడు తెస్తావా, రాయల్ తెస్తావా, ఇంకా 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 నువ్వు చెప్పబడదు. ఏవి తెస్తావో తెచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయరా. నీకు దమ్ము ధైర్యం ఉంటే చేయరా. ఏ కులానికి చెందిన వాడువో తెలియదు నా కొడుకువి. నీ పెద్దమ్మను కాబట్టి నా కొడుక అంటాను నేను. ఏ కులానికి చెందిన నా కొడుకు కాబట్టి నేను అడిగే ధైర్యం ఉంది, దమ్ము ఉంది. నేను 30 ఏళ్ళుగా కష్టపడి, నీ జీవిత చరిత్ర అంతా మాకు తెలుసు. 30 ఏళ్ళ కష్టపడినాం పార్టీలో. మమ్మల్ని మాట్లాడేది నువ్వు పవన్ కళ్యాణ్ బ్యానర్లున్నా అతికిస్తావు గోడలకు, సినిమా హాల్లో టికెట్లు అమ్ముకునేవాడివి, మీ నాయన బీడాలు అమ్ముకునేవాడు, ఇప్పటికీ నీ తమ్ముడు అమ్ముకుంటా ఉన్నాడు. నువ్వు కొండపైన టికెట్లు అమ్ముకున్నావు. నీ జీవిత చరిత్ర ఇది. ఈ ప్రెస్ క్లబ్కు ఆడవాళ్ళని విమర్శించేవాడివి ఎట్టా వస్తావు? దొండకాయ కిరణ్, నువ్వు ఇలాంటివి ఒక ఆడమనిషి గురించి చెప్పులు కొనిస్తాను అని అంటావా? నీ స్థాయి ఏది?